హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనకు అసిస్టెంట్ లోకో పైలట్ 01/2024 సంబంధించినటువంటి డీటెయిల్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. దాని యొక్క మెయిన్ డేటాలకు వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటూ వీడియో. సో ఈ అప్డేట్ అనేది మనకు మన యొక్క సికింద్రాబాద్ వెబ్సైట్ లింక్ అప్డేట్ అయితే అవ్వలేదు. సో మనకు మరొక వెబ్సైట్ నుంచి అయితే అప్డేట్ అయితే రావడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి డేటాలకు వెళ్ళిపోదాం. సో దిస్ ఈజ్ ఆర్ఆర్బి జమ్మూ సైట్. మనకి యొక్క సైట్ నుంచి అయితే అప్డేట్ అయితే రావడం జరిగింది. సో దిస్ ఈజ్ ద అఫీషియల్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ CN 01/2024. సో మనకి ఇక్కడ డీటెయిల్స్ కనుక తీసుకున్నట్లయితే ఈ యొక్క అప్లికేషన్స్ అనేవి రేపటి నుంచి రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా క్లోజింగ్ డేట్ కనుక తీసుకుంటే ఫిబ్రవరి 19వ తేదీ రోజు నైట్ మనకు 11:59 వరకు అయితే అప్లికేషన్స్ అన్ని రిసీవ్ చేసుకుంటారు. అండ్ దాంతోపాటు అప్లికేషన్స్ యొక్క మాడిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా మనకు ఫిబ్రవరి 20వ తేదీ నుంచి 29వ తేదీ వరకు అయితే తీసుకోవడం జరుగుతుంది. అండ్ వీళ్ళ యొక్క పే స్కేల్ కనుక తీసుకుంటే వీళ్ళది లెవెల్ 2 సంబంధించినటువంటి పే స్కేల్ అయితే ఉండడం జరుగుతుంది. సో వీళ్ళ యొక్క ఇనిషియల్ పే వచ్చేసి 19,900. అండ్ వీళ్ళ యొక్క ఏజ్ లిమిట్ కనుక తీసుకుంటే యాజ్ పర్ ద డేటా 1/7/2024 ప్రకారంగా 18 to 30 years అయితే ఉండడం జరిగింది. అండ్ దాంతోపాటు మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి వేకెన్సీస్. సో 5,696 వెరీ లెస్ వేకెన్సీస్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఇది ఒక్కటే మనకు మెయిన్ ప్రాబ్లం. సో ఈ పోస్టులు కూడా పెంచాలని అయితే మనం త్వరలోనే బయట అయితే స్టార్ట్ చేద్దాం. సో ప్రజెంట్ మనకు ఉన్నటువంటి ఒక నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్ పాయింట్స్ అయితే చెక్ చేద్దాం. అండ్ నెక్స్ట్ పాయింట్ నెంబర్ 2 చూడండి. ప్లీజ్ నోట్ దట్ దీస్ వేకెన్సీస్ మే ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద రైల్వే అడ్మినిస్ట్రేషన్. వేకెన్సీ టేబుల్ అనేది రెగ్యులర్గా రివైజ్డ్ అవుతూ ఉంటుంది అకార్డింగ్ టు ద రిక్వైర్మెంట్స్ని బట్టి. సో వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్ని బట్టి మాక్సిమం పోస్టులు అయితే ఇంక్రీజ్ అవుతాయి. సో ఇది ఒక పాజిటివ్ న్యూస్. మనకైతే ఈ యొక్క వేకెన్సీస్ అనేటటువంటిది ఈ యొక్క పాయింట్ నెంబర్ 2.0 అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు కదా పోస్టులు పెరిగే అవకాశం ఉంది అని. నోటిఫికేషన్లోనే పోస్టులు పెరిగే అవకాశం ఉంది అంటే దట్ మీన్స్ మనకి ఎనీ మూమెంట్ మనకి ఒక నోటిఫికేషన్ సంబంధించినటువంటి వేకెన్సీస్ ఇంక్రీజ్ అయ్యే అప్డేట్ అనేది మనకు కనిపించే అవకాశం ఉంటుంది. అండ్ మెడికల్ స్టాండర్డ్ కనుక తీసుకుంటే A1 అయితే ఇవ్వడం జరిగింది. సో ఫిజికల్ ఫిట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ మనకి ఇక్కడ అయితే ఇవ్వడం జరిగింది. అయితే స్నెల్లర్ చార్ట్ ప్రకారంగా 6/6 ఉండాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా నియర్ విజన్, కలర్ విజన్, బైనాక్యులర్ విజన్, ఫీల్డ్ ఆఫ్ విజన్, నైట్ విజన్, మెసోపిక్ విజన్ ఈ యొక్క విజన్స్ అన్ని కూడా పాస్ అయితే అయి ఉండాలి. ఓకే. అండ్ నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ కనుక తీసుకుంటే ఇక్కడ 18 to 30 ఫర్ ద యూఆర్. అండ్ ఇక్కడ మనకు SC/ST క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది 5 years, OBCకి 3 years వర్తిస్తుంది. ఎక్స్ సర్వీస్మెన్లో వాళ్ళ యొక్క సర్వీస్ బేస్ పైన అండ్ అదేవిధంగా వాళ్ళ యొక్క కేటగిరీ వైజ్గా వీళ్ళకి ఇక్కడ రిలాక్సేషన్ వర్తిస్తుంది. అండ్ దాంతోపాటు మరికొన్ని కేటగిరీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. లైక్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే విడో కానీ డైవర్స్ కానీ లేకపోతే ఈ యొక్క హస్బెండ్ నుంచి సపరేట్ అయి ఉండడం కానీ అట్లాంటి వాళ్ళకి ఇక్కడ ఈ యొక్క రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది. అండ్ అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ సంబంధించినటువంటి కట్ ఆఫ్ డేట్స్ కూడా ఇక్కడ మనకైతే ఇవ్వడం జరిగింది. నాట్ బిఫోర్ దీస్ డేస్. ఓకే. సో అప్లై చేసేటప్పుడు మన యొక్క డేట్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా మనకైతే సెట్ అయిపోవడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ ఫీ కనుక తీసుకుంటే SC/ST, ఎక్స్ సర్వీస్మెన్, ఫీమేల్, ట్రాన్స్జెండర్, మైనారిటీస్, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ సో వీళ్ళందరూ కూడా 250 రూపీస్ అయితే ఫీ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఎగ్జామ్కి అపియర్ అవుతారో వాళ్ళకి 250 రూపీస్ అయితే రీఫండ్ అయితే అవుతుంది. అండ్ అదేవిధంగా రిమైనింగ్ క్యాండిడేట్స్ అందరూ కూడా 500 పేమెంట్ చేయాల్సి ఉంటుంది. 500లో ఎగ్జామ్ రాసిన వాళ్ళకి 400 అయితే రీఫండ్ అయితే అవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఎగ్జామ్కి అపియర్ గారో వారికైతే అమౌంట్ రాదు. ఎవరైతే అపియర్ అవుతారో ఎగ్జామ్కి వాళ్ళకి మాత్రమే రీఫండ్ అయితే రావడం జరుగుతుంది. అండ్ EBC సంబంధించినటువంటి ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు ఆ యొక్క సర్టిఫికేట్ చేయించుకునేటప్పుడు ఆ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చదువుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ EWS, హారిజంటల్, ఎక్స్ సర్వీస్మెన్ సంబంధించి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్. సో రిక్రూట్మెంట్ ప్రాసెస్ కనుక తీసుకుంటే మనం ఫస్ట్ అయితే అప్లై అయితే ఏదో ఒక జోన్కి మాత్రం అప్లై చేయాల్సి ఉంటుంది. ఒకే ఒక అప్లికేషన్ మాత్రమే పరిగణలో తీసుకుంటారు. అందుకంటే ఎక్కువ చేస్తే మాత్రం దాన్ని రిజెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక అప్లికేషన్ ప్రాసెస్లో కన్నా తీసుకుంటే మనకు ఫస్ట్ స్టేజ్ ఉంటుంది CBT1, CBT2లో పార్ట్ A, పార్ట్ B ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ యొక్క ఎగ్జామ్లో మెరిట్ వచ్చిన తర్వాత మళ్ళీ మనకు CBAT ఉంటుంది, అంటే సైకో ఎగ్జామ్ ఉంటుంది. దాని తర్వాత DV, దాని తర్వాత మెడికల్. ఈ యొక్క 5 stages కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎలిజిబుల్ అయినటువంటి క్యాండిడేట్స్కి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అయితే ఇష్యూ చేస్తారు. సో ఫస్ట్ స్టేజ్ కనుక తీసుకుంటే ఇది మనకు CBT2కి క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేయడానికి ఒక స్క్రీనింగ్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఇది కేవలం 75 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. అరౌండ్ 60 minutesలో ఎగ్జామ్ అయితే సార్ట్అవుట్ చేయాల్సి ఉంటుంది. 1/3 నెగిటివ్ కూడా ఉంటుంది. ఎగ్జామ్ అని మల్టిపుల్ షిఫ్ట్లో ఉంటుంది కాబట్టి నార్మలైజేషన్ అనేది ఇంప్లిమెంటేషన్ అవుతుంది. మినిమం పర్సంటేజ్ మార్క్స్ కన్నా తీసుకుంటే UR మరియు EWSకి 40, OBC నాన్ క్రిమిలియర్కి 30, SC 30, ST 25. ఓకేనా. అండ్ అదేవిధంగా సిలబస్ కనుక తీసుకుంటే మ్యాథ్స్, మెంటల్ ఎబిలిటీ, జనరల్ సైన్స్ అండ్ జనరల్ అవేర్నెస్. సో మనకి ఇక్కడ ఈ యొక్క 10th స్టాండర్డ్ ఇవ్వడం జరిగింది. ఇది మొత్తం కూడా మనకు NCERT బేస్ పైన ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు లైఫ్ సైన్సెస్ అయినటువంటి మనకి ఎన్విరాన్మెంట్ కానీ, కంప్యూటర్స్ కానీ అండ్ అదేవిధంగా
మరికొన్ని సెగ్మెంట్స్లోంచి మనకి ఇక్కడ క్వశ్చన్స్ అయితే ఫ్రేమ్ అవుతాయి. వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మీకు త్వరలోనే మరొక వీడియో ద్వారా అప్డేట్ అయితే అందించడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ స్టేజ్. సో CBT 2 కనుక తీసుకుంటే 1:15 రేషియోలో షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. CBT 1లో మెరిట్ వచ్చినటువంటి వాళ్ళని ఒక పోస్ట్కి ఇంటూ 15 టైమ్స్ అయితే వీళ్ళు ఇక్కడ షార్ట్ లిస్ట్ చేస్తారు ఫర్ ద CBT 2. సో CBT 2లో మనకు పార్ట్ ఏ పార్ట్ బి ఉంటుంది. సో టోటల్ 175 క్వశ్చన్స్ ఉంటాయి. 2.5 అవర్స్లో ఎగ్జామ్ అయితే ఉంటుంది. పార్ట్ ఏ 90 మినిట్స్లో 8 క్వశ్చన్స్ అండ్ అదేవిధంగా పార్ట్ బి వచ్చేసి 60 మినిట్స్లో 75 క్వశ్చన్స్. సో పార్ట్ ఏ అనేది మనకు అందరికీ కామన్గా ఉంటుంది. పార్ట్ బి మాత్రం మన యొక్క ట్రేడ్ని బట్టి సపరేట్ అవుతూ ఉంటుంది. అండ్ దీంట్లో కూడా 1/3 నెగిటివ్ ఉంటుంది. అండ్ సేమ్ కేటగిరీ సంబంధించినటువంటి డీటెయిల్స్. ఎవరైతే పార్ట్ బి పాస్ అయ్యి పార్ట్ ఏలో మెరిట్ తెచ్చుకుంటారో వాళ్ళకే CBATకి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ యొక్క పార్ట్ ఏ కన్నా తీసుకుంటే మ్యాథ్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్. దీనికి 40 మార్క్స్ దాకా వెయిటేజ్ ఉంటుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ పార్ట్ బి సిలబస్ కనుక తీసుకుంటే మనకి ఇక్కడ DGT, ఓకేనా, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ ఇచ్చినటువంటి DGT వాళ్ళు ఇచ్చినటువంటి ప్రిస్క్రైబ్డ్ సిలబస్ మాత్రమే ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది. ఆ సిలబస్ బేస్ పైన మన యొక్క ఛానల్ మీ అందరూ కూడా క్లాసెస్ అయితే అందిస్తుంది. ITI ట్రేడ్స్ బేస్ పైన ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, వైర్మెన్, ఆర్మేచర్ అండ్ ఫైల్ వైండర్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ మెకానిక్. అండ్ అదేవిధంగా ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి వాళ్ళైతే ఎలక్ట్రానిక్ మెకానిక్ అండ్ మెకానిక్, రేడియో, టీవీ సంబంధించినటువంటి ఏదో ఒక ట్రేడ్ సెలెక్ట్ చేసుకోవాలి. మెకానికల్ వాళ్ళైతే ఫిట్టర్ కానీ, మోటార్ వెహికల్ మెకానిక్, ట్రాక్టర్ మెకానిక్, డీజిల్ మెకానిక్, టర్నర్, మిషనిస్ట్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ మెకానిక్, హీట్ ఇంజన్, మిల్ బ్రైట్ లేదా మెయింటెనెన్స్ మెకానిక్, వీటిలో ఏదో ఒక ట్రేడ్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆటోమొబైల్ మరియు కాంబినేషన్ ఆఫ్ వేరే స్ట్రీమ్స్ కనుక తీసుకుంటే ఇక్కడ మెకానిక్ మోటార్ వెహికల్, ట్రాక్టర్ మెకానిక్, మెకానిక్ డీజిల్, హీట్ ఇంజన్, R&AC మెకానిక్. సో ఈ యొక్క ట్రేడ్స్లోంచి ఒకటి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆల్రెడీ మన యొక్క ఛానల్లో మీకు ఎలక్ట్రీషియన్ అందుబాటులో ఉంది. అండ్ అదేవిధంగా ఎలక్ట్రానిక్ మెకానిక్ అందుబాటులో ఉంది, ఫిట్టర్ అందుబాటులో ఉంది, డీజిల్ మెకానిక్ అందుబాటులో ఉంది. ఈ యొక్క 4 బ్రాంచెస్ సంబంధించినటువంటి ఏ క్యాండిడేట్ అయినా మన యొక్క ఛానల్ నుంచి కంటెంట్ అయితే గ్యాదర్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ CBAT సంబంధించినటువంటి డీటెయిల్స్. సో మీ అందరూ కూడా ఒక డౌట్ వస్తుంది, సార్ ఇక్కడ PCM లేదు ఎందుకని. సో PCM అనేది ALPకి ఎలిజిబుల్ కాదు, అది టెక్నీషియన్ సంబంధించింది కాబట్టి ఇక్కడ PCM ట్రేడ్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. ఆ సపరేట్ నోటిఫికేషన్ ద్వారా టెక్నీషియన్ వస్తే దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ మనకు అక్కడ అందుబాటులో ఉంటాయి. అండ్ CBAT కనుక తీసుకుంటే 1:8 రేషియోలో వీళ్ళు ఇక్కడ షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. 1:8 టైమ్స్ 1:8 టైమ్స్ అంటే ఒక పోస్ట్కి 8 మంది క్యాండిడేట్స్ అయితే వీళ్ళు ఇక్కడ షార్ట్ లిస్ట్ చేస్తారు ఫర్ ద CBAT. సో దాంట్లో వచ్చినటువంటి స్కోర్ని బట్టి వీళ్ళు నెక్స్ట్ ప్రాసెస్ అయితే చేయడం జరుగుతుంది. లైక్ DV అండ్ మెడికల్ వాటికి సంబంధించినటువంటి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అప్లికేషన్ మోడిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అండ్ మెయిన్ డేటా ఎలిజిబిలిటీ సంబంధించినటువంటి డీటెయిల్స్. సో మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10+ ITI ఇన్ రిలవెంట్ ట్రేడ్ సంబంధించినటువంటి డీటెయిల్స్. ఓకేనా. సో ఇక్కడ మనకు మెకానికల్, ఎలక్ట్రికల్ వీటి సంబంధించినటువంటి డిప్లొమా కానీ బీటెక్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి జోన్ వైజ్ వేకెన్సీ డీటెయిల్స్. సో మన యొక్క సికింద్రాబాద్ జోన్ కనుక తీసుకుంటే సెకండ్ హైయెస్ట్లో ఉండడం జరిగింది. అరౌండ్ 559 వేకెన్సీస్తో మన కేటగిరీ వైజ్గా అందుబాటులో ఉంటాయి. సో SC, UR, ST, OBC, EWS అని. సో ఎక్స్ సర్వీస్ మెన్. సో హైయెస్ట్ కనుక తీసుకుంటే మనకి ఇక్కడ సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే 1192 అయితే సెకండ్ హైయెస్ట్ మన యొక్క సికింద్రాబాద్ 599. అండ్ దాని తర్వాత మనకు 400 ఇక్కడ మనకు అందుబాటులో ఉండడం జరిగింది సెంట్రల్ రైల్వే. ఆ విధంగా మనకైతే కనిపిస్తుంది. కాబట్టి ఈసారి మన కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకేనా. అండ్ ఇక్కడ మనకు కావాల్సినటువంటి సర్టిఫికేట్ సంబంధించినటువంటి ప్రొఫార్మాస్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా. సో ఈ విధంగా మనకైతే డీటెయిల్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఇప్పుడు మనం మన యొక్క ఛానల్ తరపున మీకు ALP సంబంధించినటువంటి కంటెంట్ ఏదైతే అందుబాటులో ఉందో వాటికి సంబంధించినటువంటి డీటెయిల్ డేటాలోకి వెళ్ళిపోదాం. సో మన యొక్క అఫీషియల్ వెబ్సైట్ srinivasmik.classics.co.in వెబ్సైట్లోకి వెళ్ళిపోయిన తర్వాత మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా అసిస్టెంట్ లోకో పైలట్ టెక్నీషియన్ కంప్లీట్ కోర్స్ అని. ALP సంబంధించినటువంటి కంటెంట్ మొత్తం కూడా రావడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఎవరైతే ఇప్పటి నుంచే ట్రేడ్ పైన గ్రిప్ తెచ్చుకోవాలనుకున్నారో లైక్ ఫిట్టర్ కానీ, ఎలక్ట్రీషియన్ కానీ, ఎలక్ట్రానిక్ మెకానిక్ కానీ, అండ్ అదేవిధంగా డీజిల్ మెకానిక్ కానీ, సో ఇక ఆస్పిరెంట్స్ కోసం ఆల్రెడీ మీకు కావాల్సినటువంటి కంటెంట్ మొత్తాన్ని కూడా రెడీ చేసి ఉంచడం జరిగింది. మీరు డైరెక్ట్గా ఇక కోర్సెస్ తీసుకోవచ్చు. అండ్ దాంతోపాటు CBT 2 కూడా మనకు కీ రోల్ మెయింటైన్ చేస్తుంది, ఎందుకంటే జాబ్ రావడానికి అదే ఇంపార్టెంట్ కాబట్టి. సో మీరు బై బ్యాక్ దీన్ని కూడా ప్రాక్టీస్ చేసుకోండి, మీకు ఇంకా పర్ఫెక్షన్ అయితే రావడం జరుగుతుంది, ఎస్పెషల్లీ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పైన. ఓకేనా. అండ్ దాంతోపాటు ఇంపార్టెంట్ బుక్స్ అన్ని కూడా మనకి ఒక వెబ్సైట్ నుంచే మీకు అందుబాటులో ఉంటాయి. అండ్ మన యొక్క యాప్ నుంచి కూడా మీరు యొక్క కంటెంట్ అయితే గ్యాదర్ చేసుకోవచ్చు. సో అప్డేటెడ్ లాస్ట్ 12 months యొక్క కరెంట్ అఫైర్స్, ఇండియన్ పాలిటీ, ఇండియన్ హిస్టరీ, అండ్ అదేవిధంగా
లూసెంట్ జీకే సంబంధించినటువంటి స్టాండర్డ్ జనరల్ నాలెడ్జ్ రీసెంట్ అప్డేటెడ్ బుక్ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉండడం జరిగింది. ఏఎల్పీ టెక్నీషియన్ సంబంధించి అండ్ అఫుల్ ఇంపార్టెంట్ కంటెంట్ మొత్తం కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంది. వీటన్నిటిని కూడా ప్రాపర్గా ఉపయోగించుకోండి. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మనకు నేడుతో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.